గైస్ మా ఊర్లో కొండ మీద 3 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ హైయెస్ట్ పీక్ పాయింట్ లో ఉన్న పురాతన కాలంలో కట్టిన నరసింహస్వామి టెంపుల్ కి అయితే ఈరోజు వెళ్ళిపోదాం. అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. గుట్టలో సగం వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ 2 టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట. చూసి షాక్ అవ్వకండి, ఇవే టెంపుల్స్. ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు అవే టెంపుల్స్. ఇప్పుడైతే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు కొత్త టెంపుల్స్ అయితే కట్టారు. ఒకటి శివుడిది, ఇంకోటి జగదాంబ అమ్మవారిది. పురాతన కాలంలో కట్టిన టెంపుల్ అని చెప్పే కదా, దానికి యాక్చువల్ గా వే అయితే ఇటు నుంచి వెళ్ళాలంటే సాహసం అని చెప్పాలి. ఎందుకంటే మెట్లు అనేది స్ట్రైట్ గా ఉంటాయి అనమాట. కాలు కొంచెం స్లిప్ అయినా షెడ్ కి పైకి తర్వాత చూపిస్తే మెట్లు అయితే ఎలా ఉంటాయో. అసలే మనకి చిన్నప్పుడు దోలెక్కు కాబట్టి ఇంట్లో తెలియకుండా పైకి ఎక్కేసి డిస్కవరీ ఛానల్ వచ్చి మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో బేర్ గిల్స్ ఇలా ఫీల్ అయిపోయే వాళ్ళం. ఇది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది కాబట్టి కొత్త గుర్తుతో పాటు కొత్త రోడ్డు కూడా వేశారు. లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోతాం. 30 మిలకలు తిప్పి ఓ రోడ్ అయితే వేసాడు. ఇదైతే కొత్తగా కట్టిన నరసింహస్వామి గుడి. అబ్బా, ఈ ఘోరం నా కళ్ళలోనే పడాలా. హాని పొట్టి అంట అమర ప్రేమికులు దేవుడి ప్లేస్ అనుకుంటున్నారో లవర్స్ పడ్ అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లా. ఇదైతే పురాతన కాలంలో కట్టిన టెంపుల్ అనమాట. దీనికి మెట్లు అయితే ఎలా ఉంటాయో చూపిస్తారండి. ఈ మెట్లు చూస్తుంటే చాలా సంవత్సరాల క్రితం చెక్కినట్టు అనిపిస్తుంది. సైంటిస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి.